ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. ఈ వీడియో చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. హలో, వెంటనే మాస్టర్ జీకి ఫోన్ ఇవ్వండి. నేను ఆయన్ని కలవాలి. సార్, వాళ్ళిద్దరూ ఎవరు? వాళ్ళిద్దరిని మీరు ఎందుకు పట్టుకున్నారు? వాళ్ళు ఏమన్నా తప్పు చేశారా ఏంటి? విజయ్, వాళ్ళిద్దరూ మామూలు క్రిమినల్లే కాదు. వాళ్ళిద్దరిని ఇంత మటుకు ఎవరు పట్టుకోలేదు. వాళ్ళిద్దరూ ఒక అతన్ని చంపడానికి వచ్చారు. అతని పేరే సంజీవ్ మెహ్రా. అతను ఒక జర్నలిస్ట్. సార్, అసలు వాళ్ళిద్దరూ ఆ జర్నలిస్ట్ని ఎందుకు చంపడానికి వచ్చారు? అసలు ఏంటి? అదే మనం కనుక్కోవాలరా. అందుకే ఒక డిటెక్టివ్ని పెట్టాను. అర్థమైందా? యారా, నీ పేరేంటి? వాడి పేరేంటి? నా పేరు త్యాగి. ఇంకా వీడి పేరు వెంకట్. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వాడు మాట్లాడలేడు కాబట్టే చెప్పాను. సార్, ఆ లంజా కొడుకులు ఇద్దరు ఈ రూమ్లోనే ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు సార్. అందులో ఒకడు ఉంటాడు, అదేదో సూట్ లాంటిది ఒకటి వేసుకొని. వాడైతే మాటకి మాస్టర్ జీని కలవాలి అంటూ ఉంటాడు. పిచ్చినమ్మంట. సార్, మొన్న దొరికిన ఆ ఇద్దరు క్రిమినల్లు మిమ్మల్ని చంపడానికనే ఢిల్లీలో దిగారు. అయితే మేము అడుగుతున్న విషయం ఏంటంటే, అసలు మీకెవరైనా శత్రువులు ఉన్నారా? లేకపోతే మీరెవరికైనా ద్రోహం చేశారా? లేకపోతే ఎవరన్నా అమ్మాయిని పాడు చేయటం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా అనేది మేము అడుగుతున్నాం. అసలు నేను ఎలాంటి, అసలు నేను ఎందుకు చేస్తాను? మీరు ఏం మైండ్ లేకుండా మాట్లాడుతున్నారా? నాకు అసలు ఏ శత్రువులు లేరు. ఎక్కడి నుండి తెంగేయండి. ఇంకా దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళిద్దరూ సంజీవ్ మెహ్రాని చంపడానికనే వచ్చారు. కానీ ఏదో ప్రాబ్లంతో వీళ్ళు మిషన్ని కంప్లీట్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. అసలు వీళ్ళు ఎందుకు చంపకుండా వెళ్తున్నారో తెలియదు. కానీ వీళ్ళు అసలు ఎందుకు చంపడానికి వచ్చారు, అసలు వాడు మాట్లాడుతున్న ఆ మాస్టర్ జీ ఎవడు అనేది కనుక్కోవడానికి నేను వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మీకు పర్మిషన్ ఇస్తే? పర్మిషన్ ఇచ్చేదేం లేదు, కానీ మామూలుగా ఇన్వెస్టిగేషన్ చేసినా తెలుస్తుంది కదా. మీరు వచ్చి చేయండి సార్, తెలుస్తుంది. కొద్దిలో మాట్లాడబాకండి సార్. ఎర్రిపోకరా కనిపిస్తున్నానా ఏంటి మీకు? సార్, ఎవరు మీరు? ఎందుకని ఇక్కడికి వచ్చారు? మేము ఢిల్లీ పోలీస్. అయితే మీ అల్లుడు వెంకట్ మొన్న కేసులో దొరికాడు. ఇప్పుడు ఏంటంటే, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మీ అల్లుడు వెంకట్ ముగ్గురిని చంపాడని మాకు తెలిసింది. అసలు వెంకట్ ఆ ముగ్గురిని ఎందుకు చంపాడు, అసలు ఏంటి కథ? మళ్ళీ దొరికిపోయాడా? చెప్తాను సార్. అసలు ఇది ఎప్పుడు మొదలైందంటే, నేను ఢిల్లీలో మాకెక్కడ చూడలేక ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు, ఆదిలాబాద్ కొద్దిగా పెద్ద గ్రామమే. ఆ గ్రామంలో పెద్ద ఢిల్లీ ఉండేవాడు. ఆ ఢిల్లీ మేము చిన్న జాతి అయినా కానీ మాకు మూలన ఒక చోటిచ్చాడు. చిన్న జాతి కావడంతో వాళ్ళ కొడుకు దానికి అంగీకరించలేదు. కానీ వాళ్ళ కొడుకు ఏం చేసేవాడో మీకు తెలుసా? మంజర్ నా కొడుకు మొడ్డలేగా ఉన్నోడు. అది ఎవరు? అది ఎవరో కాదు, అది వెంకటే. అది వెంకటే. యారా మంజర్ నా కొడుక, నీ మొట్ట లేగుస్తుందా?
చిన్నపిల్ల మొట్టగారనేది ఎందుకు లేసిద్ది పిల్ల మాడినా కొడక. అలా తనని బాధ పెట్టేవాడు. కానీ వెంకట్ ఎప్పుడూ బాధపడలేదు. వెంకట్ దేనికి బాధపడేవాడంటే వాళ్ళ నాన్న వల్ల. నానా కొట్టొద్దు, నానా కొట్టొద్దు. అలా ఆ బాధని ఈ బాధని దిగమింగుకుంటూ బ్రతికేవాడు. కానీ ఒకరోజు ఒకటి జరిగింది. ఈ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. నీ అల్లుడిని నా బాడీ గార్డ్గా చేసుకోవాలనుకుంటున్నాను అని నా అల్లుడిని ఎత్తుకెళ్ళాడు. నా అల్లుడిని ఎత్తుకెళ్ళి తను ఒక లెజెండ్ని చేశాడు. తనకి అన్ని వృత్తులు నేర్పించాడు. చంపటం, చావటం, ఎదురెళ్ళి పోరాడటం, గన్ను పట్టుకోవడం అన్నీ నేర్పించాడు. కానీ అదే మా తంటవుతుందని తను గ్రహించలేకపోయాడు. ఎరా మంజర్నా కొడగా, ఈ మధ్య నీ గురించి చాలా విషయాలు విన్నాను రా. నువ్వేదో లెజెండ్ అయ్యావంట. ఎరా లంజోడక, ఏదో ఒకసారి నీ మడ్డ బయటికి తీరా మంజర్ లంజా కొడక. నీ అమ్మందేంగా తీరా కొజ్జా. ఈసారి నా మడ్డ కాదురా, నల్లవడ నీ కొత్తలో దించుతా చూడరా లంజా కొడక అని అందరినీ చంపేశాడు. కానీ ఆ తర్వాత వాళ్ళ కొడుకన్న మాటలు, రే లంజా కొడక, మా నాన్న ఢిల్లీ నీ అమ్మని దింగేస్తాడు చూడరా లంజా కొడక. మీ నాన్న ఢిల్లీ మా అమ్మని దింగటం కాదురా, నీ అమ్మనే నేను దింగుతారా లంజా కొడక. ఎరా లంజా కొడక, మీరు తక్కువ జాతులైనా కానీ మీకు నేను స్థలం ఇచ్చాను, మీకు గుర్తుపలిచి కొట్టుకులాడుతున్నారా లంజా కొడకలారా. నా కొడుకుని సావదింగాడు గారా. నా కొడుకు చివరిగా అన్న మాటలు, మా నాన్న ఢిల్లీ నీ అమ్మని దెంగేస్తాడ్రా అన్నాడు. ఆడ మాటలో ఇప్పుడు నేను ఒక్కడనే కాదు, నా వెనకాల వచ్చి నీడు కూడా దాన్ని దెంగుతాడు ఇప్పుడు చూడు. ఆడొచ్చి అమ్మాయిని ఒక్క దింగుడు దింగాడు. ఆ తర్వాత వీడు పారిపోయాడు సార్. పారిపోయి అప్పుడప్పుడు ఏదో రెస్టారెంట్లో అమ్మాయి కోసం ఉంటున్నాడని తెలిసింది. ఆ తర్వాత నుండి ఇంకా కనపడలేదు. అంతే సార్ జరిగింది, ఇంకేం జరగలేదు. ఇది సార్ జరిగింది. అయితే ఈ లంచా కొడుకు ఆ ముగ్గురిని చంపిన తర్వాత ఇలా ఒక గ్యాంగ్లో చేరి ఇలా కొంతమందిని చంపుకుంటూ వెళ్తున్నాడు. ఆ గ్యాంగ్లో మళ్ళీ ఈ త్యాగిగాడు కూడా ఉన్నాడు. ఈ త్యాగిగాడు వీడైనా ముగ్గురిని చంపుంటే లంచా కొడుకు త్యాగిగాడు 49 మందిని చంపాడు. 49 మందిని చంపిన తర్వాత వాడికి ఒక బిరుదు కూడా వచ్చింది, తెలుసు, హేమర్ త్యాగి అని వచ్చింది పేరు వాడికి. వాడి గురించి తెలుసుకోవడానికి ఎప్పుడు వెళ్తున్నా సార్, వాడి గురించి తెలుసుకోవడానికి రేపు బయలుదేరుతున్నాను.